కూటమికి ఓట్లేయండి, రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ఇది ఆఖరి పోరాటమని పేర్కొన్నారు. ఈ పోరాటంలో న్యాయ నిర్ణేతలు ఓటర్లే అని వివరించారు. కూటమికి ఓట్లేసి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజలను కోరారు. స్థానిక 10వ డివిజన్లో హనుమాన్ నగర్లో రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, నాయకులు వాసిరెడ్డి బాబీ తదితరుల ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులతో కలిసి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సదరు డివిజన్లోని ఇంటింటికి వెళ్లి కూటమి అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పాలన, గడిచిన 5 ఏళ్ల జగన్ పాలనను ప్రజలకు ఆయన వివరించి త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓట్లు వేసి దగ్గుబాటి పురంధరేశ్వరిని ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పంచగట్ల శివ, ఎలక్ట్రికల్ సత్యనారాయణ, మహమ్మద్ ఖాన్ బాయ్, వాదంశెట్టి బుజ్జి, కె అప్పారావు, రాజేష్, సుబ్రహ్మణ్యం, బాపూజీ, జయరాం, శివ, అధిక సంఖ్యలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. వార్డులో ఇంటింటికి ప్రచారం ముమ్మరం చేయడం జరిగింది. విశేషమైన స్పందన చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది స్పష్టంగా. రాబోయేది ఎన్డీఏ కూటమి. ప్రజలు నిర్ణయించేసుకొని ఉన్నారు. మనం వెళ్తూ ఉంటే మా నిర్ణయం మేము తీసుకున్నాం, మీరు రావనవసరం లేదన్నది వారి యొక్క మాటలో వింటూ ఉన్నాం. కారణాలు చాలా ఉన్నాయి. వాళ్ళకి ఓటు వేయడానికి ఒక్క కారణం ఏంటంటే ఒక్కటైనా చూపించమనండి వైసీపీ. వాళ్ళకి ఓటు వేయకుండా ఉండడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. యువతకి ఉద్యోగాలు లేవు, మెగా డిఎస్సి అన్నారు తీయలేదు, ఏ కంపెనీలు తీసుకురాలేదు, మహిళా సాధికారత అన్నారు నిత్యావసర ధరలు పెంచేశారు, కరెంట్ ఛార్జెస్ పెంచేశారు, అమ్మ ఒడిచ్చి నాన్న బుడ్డిలో లాగేశారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళని తిరస్కరించడానికి అనేకమైనవి ఉన్నాయి. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి 2024లో ఓట్లు అడుగుతా అన్నారు. అది అవల. కొత్తగా ఇవన్నీ సరిపోవన్నట్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అట. ఆ యాక్ట్ ద్వారా మన ఆస్తులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటాయట. మన ఒరిజినల్ డాక్యుమెంట్లు అన్నీ ప్రభుత్వం దగ్గర ఉంచాలట, జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారట. అది ఒక ప్రైవేట్ సంస్థ. అసలు మన ఆస్తులు వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి? ఇవన్నీ కూడా పనికిమాలిన నిర్ణయాలు. అవసరం అనుకుంటే రేపు ఆస్తులు తీసుకెళ్ళి ఏ ఓల్డ్ బ్యాంక్ జప్తు చేసేసి మనం ఆస్తి అన్ని కూడా కప్పం కింద కట్టే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. రేపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం
మెగా డిఎస్సి పైన పెడతానని చెప్పి యువత అందరికీ కూడా చెప్పడం జరిగింది, వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. రెండవ సంతకం ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తానని చెప్పి కూడా బాబు గారు స్పష్టమైన హామీ ఇవ్వడం కూడా జరిగింది. ప్రజలు గమనించి ఆశీర్వదించండి. రాజమండ్రి అభివృద్ధికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కట్టుబడి ఉంది. రాబోయేది పుష్కరాలు. తప్పకుండా కేంద్రం ఒక సహకారంతో 500 కోట్లు తక్కువ కాకుండా తీసుకొచ్చి ఈ రాజమండ్రిలో భవిష్యత్తు ఇంకొక 30 సంవత్సరాలు ఒక రోడ్డు కానీ డ్రైన్ కానీ ఎలాంటి సమస్యల గురించి ప్రజలు ఆలోచించే విధంగా ఉండకుండా ఉండే విధంగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. శాశ్వత కట్టడాలు కడతాం, రాబడి కలిగించే కట్టడాలు కడతాం, నగరాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తా ఉన్నాం. 6వ తారీఖున గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా వస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం కూడా విజయవంతం చేసుకొని ఆయన నోటమ్మట కూడా కొన్ని హామీలు తీసుకొని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటా ఉంది. ప్రజలు 13వ తారీఖున ఓటు వేయండి, ఆశీర్వదించండి. మీ పక్షాన నిలబడ్డ వాళ్ళకి అండగా నిలబడండి. దొంగలు అబద్ధాలు ఆడి ఏ హామీ కూడా నెరవేర్చకుండా మేము చేసిన కార్యక్రమాలు వాళ్ళు చేసినట్లు ఇలాంటి ఫ్లైఓవర్స్ ఈ రాష్ట్రానికి అనేకం కేంద్రం కేటాయించింది.
అనేకమైన పార్లమెంట్లోని ఫ్లైఓవర్ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా మా ఎంపీ చేసినంత పబ్లిసిటీ ఎవరూ చేయలే. ప్రతి వారం సోమవారం పోలవరం కింద చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో, అప్పుడు ఈ అబ్బాయి మా పార్టీలోనే ఉన్నాడు కాబట్టి భరతరాము అది అవగాహన కలిగిన వ్యక్తిగా తెలియకుండా అతనిలోనే ఉన్నది కాబట్టి ప్రతి వారం రావడం, ఫ్లైఓవర్ని సమీక్షించడం, క్రేన్ ఎక్కేసి పైకి వెళ్ళిపోవడం. తీరా ఏమైందిరా అని చూస్తే ఫ్లైఓవర్ పనులు ఎక్కడికి అక్కడే ఉన్నాయి. అంటే దానికి అలవాటు, 25% అలవాటు. ఇక్కడ గిట్టుబాటు అయ్యి ఉండదు, అందుకే ఇది పని అవ్వాల. ప్రజలకి హామీ ఇస్తూ ఉన్నాం. అలాగే జరిగేది కూడా ఇదే. 2024 ఇంకో 13 రోజుల తర్వాత నెల రోజుల్లో రిజల్ట్స్ వస్తాయి. దీన్ని ప్రోటోకాల్గా ఓపెన్ చేసుకునేది ఎన్డీఏ కూటమి. అంటే కాలం ఎంత గొప్పదంటే తెచ్చింది టీడీపీ, మోసం చేసింది వైసీపీ. కాలానికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. 5 ఏళ్ళు వదిలేసింది, నువ్వేం చేస్తా చేసుకోరా బాబు అని. ఇప్పుడు మరలా అవకాశం ఎన్డీఏ కూటమికి ఇస్తూ ఉంది. మేము తెచ్చాం, మేమే మళ్ళీ దాన్ని అఫీషియల్గా ఓపెన్ చేసుకుంటాం, గుర్తుపెట్టుకోవాలి. రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీకి తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్తారని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీకి తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెబుతున్నారని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. బాబు భరత్రామ్, చెప్పేవన్నీ అబద్దాలేనా? ఇటీవల నువ్వు దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో నీ అబద్దాలకు బలం చేకూరుస్తున్నాయని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎన్నికల కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భరత్రామ్ విద్యార్హతపై మాట్లాడారు. భరత్రామ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు, అఫిడవిట్లో విద్యార్హత పత్రాలు అసలు సంబంధం లేకుండా ఉన్నాయన్నారు. దాన్ని చూస్తుంటే ఈ మధ్య హీరో శివాజీ సినిమాలో పాట ఒకటి బాగా ట్రోల్ అవుతుందని, అదే టైప్ సరిపోతుందని ఎద్దేవా చేశారు. భరత్రామ్ నిజ వ్యవహారాలేంటో రాజమండ్రి ప్రజలకు మరోసారి తెలియజేయాల్సి ఉంది. రాజమండ్రి కార్పొరేషన్ నిధులను వినియోగించి తానే చేయించినట్లు బిల్డప్ ఇస్తున్నాడని మండిపడ్డారు. ఓయ్ నిన్నే సినిమా ప్రమోషన్లో భాగంగా 2017 సెప్టెంబర్లో మీడియా సోదరులతో సమావేశం పెట్టి అమెరికాలో ఎంబీఏ చేసిన మోడలింగ్, సినిమాలపై ఇష్టంతో అన్నీ వదులుకుని ఇక్కడికి వచ్చేశానని చెప్పాడని వివరించారు. కానీ అదే వ్యక్తి ఎన్నికల అఫిడవిట్లో స్వయానా ఒప్పుకున్నది ఏంటంటే అతను చదివింది బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆంధ్ర విశ్వవిద్యాలయం 2002లో అని పేర్కొన్నారు. మరి రెండింటిలో ఏది నిజం? మీడియా సోదరులకు చెప్పింది అబద్ధమా, లేకపోతే ఎలక్షన్ కమిషన్కి చెప్పింది అబద్ధమా అని ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. కె పవన్ నాయుడుతో పాటు అతని అనుచరులు డీకే శివకుమార్, అజయ్, పవర్, బుచ్చయ్య, పోసిబాబు, లియో, సతీష్, సాయి, పవన్ తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ ఆదిరెడ్డి శ్రీనివాస్, అతి సత్యనారాయణ తదితరులు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ, టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వై శ్రీను, టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ, కార్యదర్శి టిల్లుభాయ్, టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాచపల్లి ప్రసాద్, బీజేపీ నగర ఇన్ఛార్జ్ యనుమల రంగబాబు, బీసీ నాయకులు సోరంపూడి శ్రీహరి, ఎస్సీసెల్ నగర అధ్యక్షులు చాప్ర చినరాజు, జనసేన పార్టీ నాయకులు వైవీడి ప్రసాద్, భాషా లిమ్రా తదితరులు పాల్గొన్నారు. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఆంధ్ర యూనివర్సిటీ అంటే నేను చదివిందని తప్పు పట్టట్లేదు సుమా. ఆంధ్ర యూనివర్సిటీ ఒక ఉన్నతమైన విద్యా సంస్థ. నేను అనేది ఏంటంటే చదివింది ఆంధ్ర యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. ఇదొకటి పెట్టచ్చు, ఆయన గారిది ఒకటి పెట్టచ్చు. కానీ మేము అడిగేది ఏంటంటే ఈ రెండిట్లో ఏది నిజం? మీడియాతో మాట్లాడింది అమెరికాలోని ఎంబీఏ చేశానన్నది నిజమా? ఎలక్షన్ ఎఫిడవిట్లో ఆంధ్ర యూనివర్సిటీలో చదివానన్నది నిజమా? ఏది నిజం? కరెస్పాండెన్స్ ఏది నిజం? ఇది అబద్ధం అయితే మీడియా సాక్షిగా నువ్వు ఎందుకు అమెరికాలో చదివానని చెప్పావు? అంటే అమెరికాలో చదివితే ఏదైనా నీకు ఇంకో సినిమా వస్తుందనా? అమెరికాలో చదివామని చెప్తే ఇంకేదైనా నీ పలుకుబడి పెరుగుద్దానా? ఎందుకు అలా మాట్లాడావు? దానికోసమని కొవ్వూరు అంటాం మనం, అయితే కొవ్వూరు కవూరు అంటే
అక్కడి నుంచి వచ్చాను కాబట్టి ఇంగ్లీష్ కూడా అలా ఉందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నావా? చెప్పాలి అతను మీడియా సాక్షిగా. నేను మీడియా వాళ్ళు కూడా అడుగుతున్నా, ఈ పేపర్ తీసుకెళ్ళండి. ఎంత దారుణం అంటే, ఇది మాట్లాడండి అని చెప్పింది ఇతని స్నేహితుడే. వీళ్ళ స్నేహితుడు ఫోన్ చేసి, సార్ ఈడైనా అమెరికాలో చదవలేదు, బిల్డప్ ఇస్తున్నాడు, ఇది వాస్తవం, జనాలు అలా మోసం చేయకూడదు కదా, ఓ ప్రజాప్రతినిధిగా ఉంటూ మరలా పోటీ చేస్తూ నువ్వు చదువుకున్న చదువునే నువ్వు దాచిపెడుతున్నావు, తప్పు చేస్తున్నావు అంటే ఎంత లోతుగుండునేది, ఎంత నటిస్తున్నావు జనాల దగ్గర. నువ్వు శుద్ధ పూసని ఎందుకు అంటున్నావు అంటే, ఈ సాంగ్ నీకే కరెక్ట్. నువ్వు అబద్ధం ఆడితే మీడియా సాక్షిగా క్షమాపణ చెప్పు, లేకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రజల్ని మభ్యపెట్టావు, ప్రజలకు అబద్ధాలు ఆడుతూ ఉన్నావు. చదువు విషయంలోనే ఇన్ని అబద్ధాలు ఆడినోడు మాయ చేయడానికి, మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి వెనక అడుగు వెయ్యడు. ఇది మీరు గమనించాలి ప్రజలు. ఇప్పటికైనా ఇతని నిజస్వరూపం తెలుసుకోండి. లైవ్ ఉన్నంతసేపు ఒకలా ఉంటాడు, లైవ్ ఆగిన వెంటనే లైవ్లీగా ఉంటాడు. లైవ్లో ఉన్నంతసేపు ఒకలాగా, లైవ్ ఆగినంటే లైవ్లీగా, లవ్లీగా చాలా ఉన్నాయి మా ఊళ్ళో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటే, ఇంకా నేను నమ్మడానికి లేదు భరత్, నేను నమ్మడానికి లేదు. నేను చదువుకున్నా 10th ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ మెడ్రాస్ యూనివర్సిటీలో చదివా, 69.7% వచ్చింది. ఇది నా చదువు. నువ్వేం చదివావు, ఎందుకు అమెరికాలో MBA చేశానని చెప్పావు, ఎలక్షన్ ఎఫిడవిట్లో ఇలాగ దొరికేసావు. వైసీపీ పార్టీ డూప్లికేట్ పార్టీ, డూప్లికేట్ గాలికి, కేటుగాళ్ళకి అదొక అడ్డా. ఇలా అబద్ధాలు ఆడి బతికేసే వాళ్ళందరికీ కూడా అదొక పార్టీ షెల్టర్ ఇస్తూ ఉంది. కాబట్టి ప్రజల్ని అడుగుతూ ఉన్నాను, వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇది వాస్తవం. ఇన్ని అబద్ధాలు విద్యాపరంగా ఉన్న అంశం మీద ఇన్ని అబద్ధాలు ఆడాడంటే, రేపు 25% కమిషన్ చేసావు నువ్వు అని మేము చెప్తా ఉంటే ఒప్పుకుంటాడా? ఫ్లైఓవర్ అవ్వకపోతే నా ఆస్తి అమ్మేసి కట్టేస్తానంటే జరుగుతాయా? మీ ఇంట్లో పెద్ద కొడుకు కింద ఉంటానంటే నమ్మాలా? పెద్ద కొడుకు కింద దేనికి? గంజాయి అమ్మేసుకోవడానికి, బ్లేడ్ బ్యాచ్లు ఇంకా పెంచడానికి. పెద్ద కొడుకు దేనికి? ఇవన్నిటిపైన సమాధానం చెప్పాలని భరతరామ్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీడియా వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అవసరం అనుకుంటే 2 పేపర్లు మీకు ఇస్తాం, తీసుకెళ్ళి ఆయన ఎదురుగుండా పెట్టి, ఇదేంటి సార్, ఇదేంటి సార్. నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది, ఒక పేపర్ వారు రాశారు అని అంటే అది వాళ్ళు చెప్తేనే రాస్తారు, వాళ్ళు ఊహించి రాయరు. అంటే అతను ఆ రోజు చెప్పాడు కాబట్టే ఈ పేపర్లో రాశారు. ఇది అఫిడవిట్లో వాస్తవాలు పొందపరచాలి, లేకపోతే రిజెక్ట్ అయిపోతుంది. కాబట్టి రెండిట్లోని ఆయన విద్య మీద చాలా ఇబ్బందులు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి, ఆయనే నివృత్తి చేయాలని చెప్పి మీడియా వారి సాక్షిగా భరతరామ్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. సార్ ఇప్పుడు MBA ఆంధ్ర, అదే మన ఇంజనీరింగ్ ఆంధ్ర యూనివర్సిటీ అన్నారు కదా, ఇంజనీరింగ్ కాదనుకుంటాను, MCA. MCA బ్యాచులర్ ఆఫ్ ఉన్నారా, లేకపోతే అవగాహన లేకుండా ఉన్నారా అంటే ఎంత డూప్లికేట్ గాలి అనడానికి ఇదే నిదర్శనం. ఎక్కడికక్కడ ఇండిపెండెంట్గా ఇచ్చి ఆ గ్లాస్ సింబల్ అడిగించడం, సేమ్ అదే పేర్లు, ఆదిరెడ్డి శ్రీనివాస్ అనే పేరుతో ఒకటి నామినేషన్ ప్రయత్నం చేయడం, అటు థూ అని చెప్పి డోర్ మొహం మీద వేసేస్తే పోయారు. చీఫ్ సెక్రటరీ గారిని అడిగింది ఒకటి, వాళ్ళు చూపించుకుంటుంది ఒకటి. మేము పెన్షన్స్ అయితే లబ్ధిదారులకు ఇబ్బంది కలగకూడదు, వాలంటీర్ వ్యవస్థతో సరిసమానమైన సెక్రటరీ వ్యవస్థలో ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళతో ఇప్పించండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. వీళ్ళ దగ్గర డబ్బు లేదు, మరణాలు జరిగినాయి, మరణాలన్నిటికీ కారణం వైసీపీయే. వీళ్ళ దగ్గర డబ్బు లేదు, రూపాయి లేదు, పెన్షన్కి డబ్బులు ఇవ్వడానికి వీళ్ళ దగ్గర లేవు. లేదన్న మాట ఒప్పుకోకుండా ఇలా తిప్పి 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 మళ్ళీ మాకు ఆపాదిస్తున్నారు. వాళ్ళ దగ్గర డబ్బు లేదు, ఇప్పుడు అకౌంట్లో మరలా అప్పు పుట్టాలి, సెంటర్ కూడా బీసిపోయింది కాబట్టి మా మీద ఏదో తోస్తారు అంతే. ఇప్పుడు ఆయన్ని ఎన్నిసార్లు అడిగినా ఆయన ఎంతసేపు మీరు అడిగిన ప్రశ్నలకు కానీ లేదంటే సత్యనారాయణ గారు అడిగిన ప్రశ్నలకు కానీ సూటిగా సమాధానం చెప్పట్లేదు. అంతసేపు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని తిడుతున్నారు. మీరు అన్న 25% మీద సమాధానం చెప్పట్లేదు. ఏంటంటారు దానికి?
అది నేను ఎలా చెప్తానన్నా, ఆయన చెప్పాల్సిందే. ఏంటి మరి అదేంటి మౌనం మీరు ఆయన అడగాలి, అంగీకారం అంతే కదా. నిజమా ఏంటి అదే అడుగు. మౌనం అంగీకారం అనుకుందాం. ఒప్పుకున్నట్టే. సార్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 25% మీద ఎంక్వైరీ ఉంటుందా? ఎంక్వైరీయా అట్టా ఉండదు. కిల్బిల్ పాండే అని అప్పుడు అదే సినిమాలో చూసాం కదా, అల్లు అర్జున్, అలా స్పెషల్ ఆఫీసర్ని వేస్తాం. నిద్రపోనేవును, నిద్ర అనేది ఉండేవని చెప్తున్నా. అంత ఈజీగా అయితే ఉండదన్న. వాళ్ళు క్వాలిటీలో ఎలా కాంప్రమైజ్ అయ్యారు, ఎలా చేశారు. ఆ సెంట్రల్ లైటింగ్ పోల్ ఎంత అన్నది ఆన్లైన్లో 32,000, 80,000కి ఎలా దొబ్బి తిన్నారు. మెయిన్ రోడ్లో ఎవరిని అడగకుండా సెంట్రల్ లైటింగ్ వేసి తీసి. 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి అరాచక పాలన అందించారని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి అరాచక పాలన అందించారని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజమండ్రి 10వ వార్డులో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక్క అవకాశం పేరుతో అధికారాన్ని చేపట్టి అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. సంక్షేమాన్ని తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ అని, అందుకు ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు అంటూ ఆయన ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను, సంస్కరణలను ప్రస్తావించారు. అదే ఒరవడిని టీడీపీ అధినేత చంద్రబాబు కొనసాగిస్తున్నారని వివరించారు. జగన్ ఈ 5 ఏళ్ల పాలనలో 12 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో జగన్ మోసం చేశారని దుయ్యబట్టారు. డిఎస్సీ పేరుతో నిరుద్యోగులు మోసం చేశారన్నారు. కూటమి శక్తిని ఎవరూ ఆపలేరని అన్నారు. సూపర్ 6 హామీలు పాశుపతాస్త్రాలుగా అభివర్ణించారు. చంద్రబాబు అధికారం చేపట్టగానే తొలి సంతకం మెగా డీఎస్పీ పైనే పెడతారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుకు రద్దుపై చంద్రబాబు 2వ సంతకం చేస్తారన్నారు. ఇక రాజమండ్రి విషయానికి వస్తే సుందరీకరణకు, అభివృద్ధికి తేడా తెలియని మార్గాని భరత్రాం వంటి వారు రాజకీయాలకు పనికిరారని, ప్రజాప్రతినిధులుగా అస్సలు పనికిరారన్నారు. అటువంటి తప్పులు తాము చేయమని, అసలైన అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తామన్నారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చేసే టీడీపీని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏ కూటమి అందరికీ అండగా ఉంటుందని, అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి సమస్యలు పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు మారాలంటే సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి, తనను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓట్లు వేసి దగ్గుబాటి పురంధరేశ్వరిని ఎంపీగా గెలిపించాలని కోరారు.
ఈరోజు 25వ డివిజన్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి తరఫున ఆదిరెడ్డి వాసు గారి తరఫున రాజమండ్రి అసెంబ్లీ అభ్యర్థిగా అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థికి దగ్గుబాటి పురంధేశ్వరరావు తరఫున కూడా ప్రచారం చేయడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత ఉందన్న సంగతి క్లియర్గా అర్థమవుతుంది. అస్తవ్యస్త పాలన చేసి వాళ్ళు అరాచకాలు సృష్టించి ప్రజల్ని భయభ్రాంతులు గురి చేశారని చెప్పి ప్రజలందరూ చెప్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగా నమ్మకం ఉందో అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పాలన మీద కూడా ప్రజలందరూ నమ్మకం పెట్టుకుని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 150 పైసలకు సీట్లు ఎన్డీఏ కూటమి గెలిచే విధంగా ఇవాళ పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా 25కి 23 పార్లమెంట్ సీట్లు ఈ రాష్ట్రంలో గెలిచే విధంగా ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేస్తున్నారు. మరి వేళ మీరందరూ చూశారు, మద్యం కానీ ఇసుక కానీ దౌర్జన్యాలు కానీ ఈవేళ రాజమండ్రిలో గంజాయి తాగుబోతోళ్ళు రాత్రి 9 దాటితే మహిళలు కానీ పురుషులు కానీ బయట తిరిగే పరిస్థితి లేదు. ఇవన్నీ అరికట్టాలంటే కూడా ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్నటువంటి రాజమండ్రి అసెంబ్లీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, రాజమండ్రి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరరావు గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. భారత్ మాతాకి భారత్.